చుండ్రు సుబ్బయ్యమ్మ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయల నిధులతో లిఫ్ట్ సౌకర్యం కల్పించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే లిఫ్ట్, యోగా హాల్, కిచెన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి అన్నపూర్ణ పథకం క్రింద 30,000 రూపాయలు అందించిన దాతలను ముఖ్య అతిథి కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ, వృద్ధాశ్రమం సెక్రటరీ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి సేవలు అందించిన ఉషారాణి, పద్మజావాణి, ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టివి బాలకృష్ణ, సత్యపాల్, నేతి నాగేశ్వరరావు, వివివి వర్మ, లంకా సాయిబాబా, డాక్టర్ కామరాజు, శ్రీ విజయలక్ష్మి బాయిల్ అండ్ రా రైస్ మిల్ అధినేత గొలుగూరి హరనాథ్ రెడ్డి, యార్లగడ్డ జగదీష్లను మురళీధర్, రవికృష్ణ, టీవీఎస్ఎన్ ప్రసాద్, సుబ్రహ్మణ్యంలను ఘనంగా సత్కరించారు. 20 లక్షల రూపాయలతో నిర్మించిన లిఫ్ట్, 3 లక్షల రూపాయలతో నిర్మించిన జ్ఞాన మందిరం, కిచెన్ రూమ్లను అతిథులు మురళీధర్, డాక్టర్ టివి బాలకృష్ణ, డాక్టర్ కామరాజు చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ రోటరీ వృద్ధాశ్రమంలో ఎంతో మంది వృద్ధులకు సేవ చేసే అవకాశం కల్పించిన రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథి మురళీధర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, నల్లమిల్లి, మాచారెడ్డి, పద్దరాజు, జీకే శ్రీనివాస్, నెక్కంటి శ్రీనివాస్, కొప్పిరెడ్డి, సాంబమూర్తి, అమ్మనబోయిన ఏడుకొండలు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు, వృద్ధాశ్రమం వృద్ధులు పాల్గొన్నారు. ఆశ్రమ శ్రావణికి మాకు ఈ కంపెనీస్ వాళ్ళు రినోవేషన్ కి, రిపేర్ వర్క్ కి, అలా పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నారు. అంచేత మీరు అలా కాంట్రాక్ట్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా చేసాం, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేసాం, ఫస్ట్ ఫ్లోర్ చేయాలంటే ఆవిడ సలహా ఇచ్చారు. అప్పుడు మన దాంట్లో ఎవరికి తెలుసా ఓఎన్ చేసే వాళ్ళు, కానీ మాకు పిఆర్ కాలేజీకి పిఠాపురం రాజా సర్కిల్ అని ఆ సర్కిల్ మురళి గారు చేయించారు సీపోర్ట్స్ ద్వారా. లేదా అక్కడ అలా పరిచయం. సో ఇక్కడ ఓఎన్ చేసే వాళ్ళు అప్పుడు లేరని పద్మజావాణి మా జీపీటీలో స్టూడెంట్ తను, నేను వర్క్ చేసిన దగ్గర అక్కడ స్టూడెంట్ అలమ్నీకి తన ప్రెసిడెంట్ అనమాట. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఓఎన్ చేసే వాళ్ళు లేరు, 20 లక్షల వరకు లాగింది అక్కడ. సో అప్పుడు మన క్లబ్ లో మెంబర్స్ ఎవరినో కాంటాక్ట్ చేయటందుకు మన పద్మజవాణి గారు ఉన్నారు కదా, మనం చేద్దామని చెప్పేసి మీ ఇద్దరం కలిపి వెళ్తా 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 అడగటానికి కాదండి, వాళ్ళిద్దరిని వరల్డ్ ఎల్డర్స్ డేకి మేడం నేను ఆయన ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశాను. విమెన్ కోసం, డౌన్ ట్రాడెన్ విమెన్ కోసం చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం. అందులో భాగంగా మన బీచ్ క్లీనింగ్ ప్రాజెక్టు ముందు మాకైతే ఓఎన్జీసీ వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్టు వాళ్ళు మానేస్తే వెంటనే మేము సీపోర్ట్కి వెళ్ళి సార్ని అడిగినప్పుడు బీచ్ క్లీనింగ్ అనేది మాకు కూడా చాలా అవసరం, ఎందుకంటే బీచ్ ఒడ్డున మేము ఉన్నాం, మా ఆఫీసులకి వాసన వస్తుంది కాబట్టి మాకు కూడా అవసరం అమ్మా అని వెంటనే ఒక 10 lakhs మాకు శాంక్షన్ చేశారు. మీరు చూసే బీచ్ క్లీనింగ్గా ఉండడానికి కారణం సారు. అక్కడ ఉండే మత్స్యకార మహిళలు 5గురికి మేము జీతాలు ఇస్తూ ప్రతి నెల 8,000 పైన జీతాలు ఇస్తూ, యూనిఫామ్ ఇస్తూ, వాళ్ళకి ఈ క్లీనింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇస్తూ మేము ఆ బీచ్ని క్లీన్గా ఉంచే మంచి కార్యక్రమం ఎందువల్ల చేయగలుగుతున్నామంటే సార్ వల్ల. దీనివల్ల ఆ మత్స్యకార మహిళలు రోజు కూడా వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ సముద్రం. ఒక్కసారి మా కేవీ రావు గారికి తెలియజేస్తాను. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో నేను స్పెషల్గా స్ఫూర్తి తీసుకుంటుంది ఉషారాణి గారు, పద్మజ గారు. వీళ్ళిద్దరూ అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నిజంగా
మామూలుగా చెప్పలేము యాక్చువల్గా. ఎందుకంటే మేమేదో వచ్చి ఆ రోజు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయి ఇలా కాదు కదా. రోజు ఈ సంస్థని వచ్చి ఆ టైం ఇవ్వటం అనేది చాలా చాలా పెద్ద పని. అది డబ్బులు ఇవ్వటం అనేది నథింగ్. ఆ టైం ఇచ్చి వాళ్ళకి సేవ చేయటం, ఎస్పెషల్లీ మన వయసు కూడా ఒకసారి చూసుకుంటే మనం 65లో అది దాటిపోయి ఉన్నాం. అయినా సరే ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే కనుక నిజంగా వారికి ఒక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ చేస్తున్న చాలా సేవల్లో ఇదొక సేవ. సో దానికి రోటరీ క్లబ్ సభ్యుల్ని, వారి కార్యవర్గాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ చైర్మన్గా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకపోతే శివ పూజ కూడా చేయలేమని చిత్తశుద్ధితో మా సెక్రటరీ గారు, నేను, అలాగే మా బోర్డు మెంబర్స్ అందరం కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇంత మంచి లిఫ్ట్ని ఎప్పటి నుంచో గత 8-10 సంవత్సరాలు పెట్టి లిఫ్ట్ పెట్టాలి అనుకుంటున్నాం. కానీ దానికి ఈరోజు కాకినాడ సీపోర్ట్ ద్వారా మనకి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు శ్రీ మురళీధర్ గారు, సీపోర్ట్ వారు ఇస్తారు కానీ దానికి కూడా ఎవరు చెప్తే ఇస్తారు అనేది మనకి తెలియదు. అలాగే వాణి గారు, మన ఉషారాణి గారు, మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, వారేమో అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా మన రోటరీ క్లబ్ సభ్యులందరి తరపు నుంచి కూడా, అలాగే మన తల్లులందరి తరపు నుంచి కూడా వారికి, కాకినాడ సీపోర్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.